గణాధిపతయే నమః. అపార కరుణా సింధుం జ్ఞానదం శాంతరూపిణం శ్రీ చంద్రశేఖరగురుం ప్రణతోస్మి ముదాన్వహం. వంటి సకల సద్భక్తులందరికీ కూడా వినయపూర్వక వందనాలు సమర్పిస్తూ, నా జీవితంలో కంచి కామకోటి పీఠం మహాస్వాముల వారి యొక్క పరిణామం ఎలా చేసింది, నేను కంచి కామకోటి పీఠానికి ఎలా చేరువయ్యాను అనే విషయాలను మనం ఇప్పుడు చర్చిస్తూ ఉన్నాము. అందులో భాగంగా ఇంకా మరీ ఎలా దగ్గరయ్యాను అనే విషయాన్ని ఇప్పుడు ప్రస్తుతం మీతో నేను తెలియజేస్తున్నాను. వెనకలు మనం ముచ్చటించినట్టుగా ఆ యొక్క శతమానోత్సవం 1994 సంవత్సరంలో శతమానోత్సవం జరిగింది. హోస్పేట నుంచి మేము బృందమంతా వెళ్ళాము, శ్రీవారిని ఎలా కలిసాము, వారి దర్శనము ఇన్ని ఎలా దానికి నేను పాత్రునయ్యనే విషయాన్ని గతంలో నేను తెలియజేయడం జరిగింది. ఆ తరువాత దాదాపుగా 30 సంవత్సరాలు, అంటే 1978లో కాంచి కామకోటి పీఠాధిపతులు కాంచి పరమాచార్య స్వాముల వారు హోస్పేట, కర్ణాటక, ఆంధ్ర, మహారాష్ట్ర, తమిళనాడులో తమ చివరి సంచారం చేశారని చెప్పాను కదా. తదుపరి 30 ఏళ్ల తర్వాత, అంటే 2008లో అక్కడ ఉన్నటువంటి మెట్టూరు స్వామిಗಳು అని చెప్పాను కదా, ఎవరైతే మహాస్వాముల వారి చివరి యాత్రను లేఖనం చేసి ఒక దినచర్యగా ఎవరైతే రాసిపెట్టి ఉన్నారో, వారి ఆలోచన ఏం కలిగిందంటే, స్వాముల వారు సిద్ధి పొందిన తర్వాత, మహాస్వాముల వారు సిద్ధి పొందిన తర్వాత వారు 1978లో ఏదైతే రథయాత్ర వచ్చి వెళ్ళారు, విజయయాత్ర చేశారు కదా, దాని జ్ఞాపకం ప్రజలు ఇంతమాత్రం ఉంచుకున్నారు మెదడులో. తర్వాత ఆయా ప్రాంతాల్లో మహాస్వాముల వారు సంచారం చేసిన ప్రాంతములు వారి పాదస్పర్శ ద్వారా పునీతమై అభివృద్ధి చెందిన విషయాలను లోకం దృష్టికి తేవాలనేటువంటి సదుద్దేశంతో స్వాముల వారి శిష్యుడు మెట్టూరు స్వామి గారు, అంటే ఆయన అప్పటికి యతీశ్వరులు అయ్యారు స్వామివారి అనుగ్రహంతో. ఆ మెట్టూరు స్వామివారు చీఫ్ ఇంజనీర్, ఆయన ఒకప్పుడు పూర్వాశ్రమంలో ఆయన చీఫ్ ఇంజనీర్. ఆయన పేరు రాజగోపాలన్. ఆయన ఎలా స్వామివారికి సంబంధం అయింది, ఆయన ఎందుకు సన్యాసం తీసుకున్న విషయాన్ని కాస్త మీకు ఇక్కడ ప్రస్తుతించడం కూడా మంచిదే. నేను విన్నటువంటి విషయం ప్రకారం శ్రీ రాజగోపాలన్ గారు చీఫ్ ఇంజనీర్గా ఉన్నప్పుడు కెమికల్ కంపెనీలో ఆయనకు తరచుగా మహాస్వాముల వారు స్వప్నంలో వచ్చేవారట. మహాస్వాముల వారిని ఆయన చూడలేదు ఎప్పుడు, అప్పుడప్పుడు స్వప్నంలో వచ్చేవారట. ఒకసారి యథాప్రయాసంగా ఒకసారి కాంచీకి వచ్చినప్పుడు వీరిని దర్శించుకుంటారు. ఓహో, వీరే నాకు అప్పుడు స్వప్నంలో వస్తున్నారు కదా అని అప్పుడు జ్ఞాపకం చేసుకొని వారికి దగ్గర అవుతారు, భక్తుడవుతారు. అయిన తర్వాత అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉంటారు. ఆయనకి ఎన్నో అనుభవాలు అవుతాయి. అయిన తర్వాత ఆయనకి ఎందుకో ఉద్యోగ విరమణ చేసేసి వీరితోనే శేష జీవితం గడపాలనేటువంటి ఆలోచన ఆయన కలుగుతుంది. ఎవరికి? శ్రీ రాజగోపాలన్ గారికి. తర్వాత అలా ఉన్నప్పుడు కంపెనీ వారు ఆయన్ను వదులుకోవడం ఇష్టం లేదు. కెమికల్ కంపెనీ వాడు మంచి చీఫ్ ఇంజనీర్ ఆయన. 1 సంవత్సరం పాటు ఆయనకు ఉచితంగానే జీతభత్యం పంపించేవారు. మీరు సెలవు పైన ఉండండి, మీకు ఎన్నాళ్ళు ఉండాలంటే అనిపించి తర్వాత వచ్చి జాయిన్ కావాలి, మిమ్మల్ని మేము ఉద్యోగులుగానే మేము గుర్తిస్తామన్నారు. అయితే ఆయన వచ్చిన జీతం తీసుకోకుండా స్వాముల వారికి అంకితం అయిపోయారు. ఆ తర్వాత 1978 ఏదైతే ఆయన మహాస్వాముల వారి యొక్క 4 రాష్ట్రాల పర్యటన ఏదైతే ఉందో, అప్పుడు స్వామివారితో ఆయన ఉండిపోయారు. నేను ఇంతకుముందు సెలవు ఇచ్చాను మీకు, మహాస్వాముల వారు
కాంచీపురం నుండి బళ్ళారి దగ్గర ఉన్న హగరికి వచ్చి చేరారు. అప్పుడు కొద్దిమంది పరివారం ఉన్నారు అని. ఆ రథయాత్ర ఏదైతే వచ్చారే విజయయాత్ర, దాన్నంతా ఆయన సంకలనం చేశానన్నారే, ఆయన ఏం చేశారు? తదుపరి 30 ఏళ్ల తర్వాత మహాస్వాముల వారిని ఎంతమంది గుర్తుపెట్టుకున్నారు, కలిగిన పరిణామాలు తెలుసుకోవాలనే ఉద్దేశంతో ఆయన స్వాముల వారికి చాలా దగ్గరైన కొంతమంది భక్తుల బృందం ఒకటి చేరి వీరందరూ కలిసి సమావేశమై, నేను రాసిపెట్టిన సంకలనం చేసిన ఒక డైరీ ఉంది, ఆ డైరీ ఆధారంగా మీరు ఒక రథాన్ని ఏర్పాటు చేసుకొని, రథంలో మహాస్వాముల వారు ఒక విగ్రహాన్ని పెట్టుకొని మీరు అదే ప్రదేశాలకు మీరు వెళ్ళాలి, వెళ్ళి ఆ పరిసరాల్లో ఉన్న వారందరితోనూ మాట్లాడి వాళ్ళకు కలిగిన అనుభవాలు, వాళ్ళు ఎలా ఇంకా భక్తిగా ఎలా మారారా, పరిణామాలు ఏంటి తెలుసుకోవడానికి ఒక బృందాన్ని రచించి ఆయన అక్కడి నుంచి పంపించారు. వారు మొదటగా హగరి నుండి ప్రారంభమైనందువల్ల ఆ బృందం వాళ్ళు హగరికి వచ్చి ఒక రథం చేసుకున్నారు. ఆ రథంలో స్వామివారి విగ్రహం పెట్టుకున్నారు. అంటే వ్యాక్స్తో చేసిన ఒక మూర్తి, అది మైనంతో చేసిన మూర్తి, చాలా బాగా చేశారు దాన్ని. ఇప్పుడు మనం చూడాలి అంటే కాంచీ మఠంలో ఆ మూర్తి అక్కడ ఉంది. అలానే పక్కన మ్యూజియం అవుతుంది, ఆ మ్యూజియంలో కూడా అదే మూర్తిని పెట్టారు. మేము ఏదైతే రథయాత్రలోకి తీసుకెళ్ళామో అక్కడ ఉంది. అది మంచి చక్కగా తయారు చేసినటువంటి ఒక రథంలో స్వాముల వారి యొక్క విగ్రహాన్ని పెట్టుకొని ముఖ్యమైన వాళ్ళు వచ్చారు. వాళ్ళని పేరు మీకు చెప్తాను, కూడా చాలా గొప్పవారు వాళ్ళందరూ కూడా. ఉదాహరణకు గణేష్ శర్మ గారు అని ఉన్నారు. ప్రస్తుతం ఆయన చెన్నైలో ఉంటారు. ఆయన మహాస్వాముల వారికి చాలా భక్తుడు. తర్వాత స్వాముల వారి యొక్క జీవన చరిత్ర, ఆయన మహిమలు, ఇవన్నీ కూడా యూట్యూబ్స్ వస్తున్నాయి ఇప్పుడు ఆయనవి. చాలా బ్రహ్మాండంగా ఉపన్యాసాలు చెప్తారు తమిళ్లో. ఆయనకు చాలా ఫాలో అప్ ఉంది, చాలామంది ఆయన ఫాలో అప్ ఉంది. ఆయన మహాస్వాముల వారి కాలంలో ఉన్నవాడు, స్వాముల వారు చాలా దగ్గరైనవాడు. ఆయన స్వాముల వారి యొక్క ఆలోచన విధానాన్ని ఆయన పైన చాలా పరిణామం కలిగినందువల్ల గణేష్ శర్మ గారు కూడా ఆ బృందంలో ఒకరు. ఇంకొకరు పాండ్స్ నారాయణన్ అని, ఆయన కూడా పాండ్స్ అనే కంపెనీలో జాబ్ చేసేవాడు. ఆయన విషయం ఏంటంటే ఆయన 3 కుమార్తెలు, దాంట్లో 2 డఫ్ అండ్ డమ్, మూగి ಮತ್ತು చెవుడు, వాళ్ళిద్దరు. మరి మధ్యలో ఒక పాప మాత్రం మంచిదే. అయితే ఆయన మాతో వచ్చారు, అంటే రథయాత్రలో ఆయన ఒక వ్యక్తి. ఆయన చెప్తారు ఆయనకు ఆ బిడ్డలకి ఎలా పెళ్ళి అయింది స్వామివారి దీనివలన. ఆయన పాండ్స్ నారాయణన్ అని ఆయనే. ఆయన ప్రైవేట్ కంపెనీలో ఉండి ఉద్యోగ విరమణ చేసి కంచి మఠానికి చాలా దగ్గరగా రావడము. ఆయన ఈ యొక్క రథయాత్రలో ఆయన ఒక వ్యక్తి. ఇంకో నారాయణ స్వామి అని ఇంకొకరు ఉన్నారు. ఆయన మంచి ఉద్యోగస్తుడు, మంచి కంచి పారిశ్రామికవేత్త, షిప్ యార్డ్ కంపెనీ ఓనరు. ఆయన కూడా మహాస్వాముల వారికి చాలా కాలంలో అనేక అనుభవాలు పొందిన వ్యక్తి. తర్వాత మహాస్వాముల వారితో ఉన్నటువంటి అనుచరుల్లో ఒకరు కుమరేషన్ గారని నేను చెప్పాను. హంపీలో 1978లో ఆయన కలిసినప్పుడు నేను ఇచ్చినటువంటి క్యాలెండర్ ఏదైతే ఉందో స్వాముల వారు ఆయన చేతికి ఇచ్చి గోడకు అతికించమన్నారే ఆయన ఇప్పుడు ఉన్నారు. ఆయన కంచి మఠంలోనే మహాస్వాముల వారి బృందావనం దగ్గర ఆయన సేవ చేస్తున్నారు, కుమరేషన్ గారని. ఆయన కూడా చాలా వీడియోలు, ఆయన కూడా ఈ మధ్య ఆయన అనుభవాల గురించి వచ్చింది, తమిళ్లో వచ్చింది. తర్వాత వీళ్ళు కాక ఎంఎంటీసీలో పనిచేసిన ఇంకొకరు ఉన్నారు, ఆయన కూడా ఒకరు. ఇలా ఒక 4-5 మంది కలిసిన బృందం వాళ్ళు హగరి నుండి రథం చేసుకుని హోస్పేట్కి వచ్చారు. ఈ హోస్పేట్కి వచ్చినప్పుడు ఎందుకు అంటే మరి శ్రీ హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు మహాస్వాముల వారి పరమ భక్తుడు. తర్వాత దీనికి కావాల్సిన ఖర్చు వెచ్చాలు ఆయన చూసుకున్నాడని కూడా నాకు తెలుసు అది విషయం. ఈ యొక్క రథయాత్రకై ఖర్చు అంతా ఆయనే చూసుకున్నాడని. అప్పట్లో ఆయన స్వాముల వారంటే చాలా భక్తి. స్వాముల వారిది ఏ కార్యక్రమాలు చేసినప్పుడు ఆయన యొక్క సహకారం ఉంటుంది, దాంట్లో ఏమాత్రం సందేహం లేదు. కావున వాళ్ళు హగరీల నుంచి హోస్పేట్ దగ్గర కాబట్టి హగరీల నుంచి బళ్ళారి హోస్పేట్కి వచ్చారు రథం తీసుకొని. అప్పుడేం జరిగింది, ఇక్కడ నేను గవర్నమెంట్ కంపెనీలో జాబ్ చేస్తున్నవాడిని. 1 సంవత్సరం నేను ఆ టైంలో అంటే 1900 ఈ యొక్క రథం వచ్చినప్పుడు 2007, 2008 ఆ ప్రాంతంలో, అంతకు ముందు సంవత్సరంలోనే నాకేదో స్వయం ప్రేరితమైంది.
ఇదంతా భగవత్ కటాక్షం ఉండవచ్చును, శ్రీవారి సంకల్పం, మహాస్వాముల వారి సంకల్పం ఉండొచ్చును. కారణమేం లేదు, నాకెందుకో వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకుందాము, సెంట్రల్ గవర్నమెంట్లో ఉన్నాను పర్సనల్ ఆఫీసర్గా, ఎందుకో నాకు అలా అనిపించింది. అయితే అంతకుముందు 2006లో ప్రయత్నం చేశాను, వాలంటీర్ రిటైర్మెంట్కి ఇచ్చాను. ఇస్తే మా కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్ ఒప్పుకోలేదు. నిన్ను నేను వదలను, నువ్వు చాలా ముఖ్యమైన వాడు, నువ్వు చాలా లాయల్గా పనిచేస్తున్నావు, నువ్వు అవసరం ఉంది, ఒకవేళ నువ్వు వెళ్ళాలని నేను రికమెండేషన్ చేయించాను, నాకు దయచేసి నాది వీఆర్ఎస్ అక్సెప్ట్ చేయండి. అయితే ఎండి ఒప్పుకోలేదు. లేదు, నువ్వు ఉండే తీరాలి, ఒకవేళ కంపెనీ మూయాల్సి వస్తే నువ్వు కలిసే వెళ్దాం, కానీ నేను ఉన్నంతో నువ్వు ఉండాల్సిందే అన్నాడు. అంటే అప్పటికి ఇంకా ఈ రథయాత్ర ప్రిపరేషను ఇది జరిగిందో లేదో తెలియదు, స్వామివారి సంకల్పం జరగలేదు, నాకు తెలియదు. ఇవన్నీ నాకు అప్పుడప్పుడు అనిపిస్తుంటాయి అట్లా. మరి ఎంత రికమెండేషన్ చేసినా వీఆర్ఎస్ అక్సెప్ట్ చేయలేదు. చివరిగా నేను ఆ ఎండి వెళ్ళిపోయారు, ఇంకో ఎండి వచ్చారు. నేను ఆయన అడిగి అప్పుడు నేను వీఆర్ఎస్ తీసుకున్నాను. మా ఇంట్లో అన్నారు, సర్లేండి మీ ఇష్టము, దానికి ఏముంది, ఇంట్లో ఉండండి అని. కొంతమంది వచ్చి నన్ను ప్రైవేట్ కంపెనీ వాళ్ళు అడిగారు, వచ్చి జాబ్ చేరండి, లేదంటే ఎల్ఐసి ఏజెంట్గా మారండి, ఎంతోమంది చెప్పారు. నేనన్నా నాకెందుకో ఏది చేయాలని ఇష్టం లేదండి. మా పిల్లలు కూడా అన్నారు, ఏమొద్దు నాయన, హాయిగా ఇంట్లో ఉండు, దైవ ధ్యానం చేసుకుంటుండు అన్నారు. ఆ సంవత్సరం నేను ఊరికేనే ఉన్నాను, ఏం పని చేయలేదు, ఇంట్లోనే ఉన్నాను. వచ్చిన డిపాజిట్ పెట్టుకున్నాను, హాయిగా భగవద్ ధ్యానం చేసుకుంటూ ఉన్న సమయం అది. ఆ సమయంలో ఈ రథము ఇక్కడ మా ఇంటికి చాలా దగ్గరలో ఉండేటువంటి విద్యారణ్య పాఠశాలకు వచ్చింది. విద్యారణ్య పాఠశాల మహాస్వాముల వారు 1978-79లో ఇక్కడ విజయయాత్రకు వచ్చారు కదా, ఆ సమయంలో వాళ్ళు శాండూర్ వెళ్ళారు. ఇక్కడ దగ్గరలో ఉంది శాండూర్ అని ఊరు. శాండూర్లో ఘోర్పడే మహారాజు అని ఉన్నారు, రాజవంశులు వాళ్ళు, ఛత్రపతి శివాజీ మహారాజు యొక్క వంశస్థులు వాళ్ళు. ఇప్పటికి రాజవంశం ఉంది అక్కడ. అక్కడికి మహాస్వాముల వారు వెళ్ళడం అదంతా మరలా తర్వాత చెప్తాను, మరి అది చాలా పెద్ద విషయం, దాన్ని చెప్తాను, కనెక్షన్ తర్వాత తీసుకుందాం. అది శాండూర్ మహారాజా సంస్థానము, కంచి కామకోటి పీఠాధిపతులు అక్కడ వచ్చి ఉండడం, ఆ సమయంలో ప్రెసిడెంట్ సంజీవ్ రెడ్డి గారు అక్కడ రావడం, ఇవన్నీ చాలా విషయాలు, అది ప్రత్యేకమైన టాపిక్గా తీసుకుందాం, చాలా విస్తారంగా ఉంది కాబట్టి శాండూర్ సంస్థానం గురించి చెప్పవలసి ఉంది. ఆ సమయంలో శాండూర్ పరమాచార్య ఆఫ్ కాంచి, ఏ స్పిరిచువల్ అండ్ హ్యూమన్ రిలేషన్షిప్, రికలెక్షన్స్ ఫ్రమ్ మై డైరీ, ఎంవై ఘోర్పడే, ఫార్వర్డెడ్ బై ఆర్ వెంకటరామన్, ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా అప్పుడు, ఆయన ఫార్వర్డెడ్ బై ఆర్ వెంకటరామన్. ఇది చాలా పెద్ద పుస్తకము, ఇది ఇంగ్లీష్లో ఉంది. ఇది చాలా స్వాముల వారి మహిమలు చాలా ఉన్నాయి దీంట్లో, ఆయనకు కలిగిన అనుభవాలు. ఈ ఫోటో కూడా అది చాండూర్లో తీసిండేదే. దీని గురించి కూడా తర్వాత చెప్తాను, చాలా విషయాలు ఉన్నాయి దీనిపైన. దీన్ని స్వాముల వారు తెలుగులో ట్రాన్స్లేట్ చేయమని నాకు ఇచ్చారు, శంకర విజయ స్వాముల వారు. ఇంకా చేయాలి, దాన్ని కన్నడలో చేశారు, తెలుగులో చేయమని చెప్పారు, ఇంకా దాని ప్రయత్నం జరగలేదు, చేయాలి. ఈ విధంగా శాండూర్ మహారాజా గారు మహాస్వాముల వారి దర్శనంతో ప్రభావితుడయ్యాడు. ఆయన ఆ ప్రభావితుడై ఆయన హోస్పేట్లో ఒక వేద పాఠశాలను ఆయన నిర్మాణం చేశారు. అది స్వాముల వారు వెంటబడి ఎక్కడి వరకు వెళ్ళారు, ఆయన పండర్పూర్ వరకు వెళ్ళారు నడుచుకుంటూ. ఆయనతో వెళ్ళి చాలా బలవంతం చేశారు, అడిగారు, రిక్వెస్ట్ చేశారు, నాకు దయచేసి ఒక సేవ ఇవ్వాలంటే ఆయన హోస్పేట్లో హంపి విద్యారణ్య స్వాముల వారి పేరు పైన ఒక వేద పాఠశాల చేయాలని దాన్ని చేశారు. అప్పుడు ఆ వేద పాఠశాలకు ఈ రథం వచ్చింది. ఇక్కడ మా ఇంటికి చాలా దగ్గరలో ఉంది, ఇక్కడికి 1 కిలోమీటర్ కూడా లేదు, 1/2 కిలోమీటర్. అక్కడికి ఆ రథం వచ్చింది. అప్పుడు నాకు ఎలానో తెలిసింది, ఇంక అప్పుడు ఫ్రీగా ఉన్నాను కదా, ఉద్యోగం లేదు, రాజీనామా చేశాను కదా, ఫ్రీగా ఉన్నప్పుడు వెళ్ళినప్పుడు ఆ రథం చూసి కుమరేషన్ గారు నేను హంపిలో చూశాను అప్పుడు ఒకసారి 78లో. వాళ్ళు నన్ను చూసి చాలా సంతోషం, అందరితో కలిసి దానికి స్వాగతం ఇవ్వడం అంతా జరిగింది. తర్వాత అప్పుడు ఏనుగుని ఏర్పాటు చేసి గ్రామంలో హోస్పేటల్లో రథాన్ని మేము ప్రొసెషన్ చేసాం.
ఆ యొక్క ప్రొసెషన్ చేసే ముందు కుమరేషన్ గారు మరి బాలు గారు అని స్వామివారికి అతి నికటమైనటువంటి పరిచారకులు వాళ్ళు ఏమన్నారంటే, స్వాముల వారి రథానికి పళ్ళతో అలంకారం చేస్తే బాగుంటుంది రథానికి అన్నారు. నాన్న అదెంత పని, చేయిద్దామంట అనేసి నేనే రంగనగౌడ గారి దగ్గరికి, అన్న ఈ విధంగా అనుకుంటున్నారు మరి చేయిద్దామని, దానికి ఏముందప్ప అన్నారు. మరి ఆయనకి పలుకుబడి మరి పెద్దవాళ్ళు కదా, అంతకు తక్షణమే ఏర్పాట్లు చేసేసారు. నిమిషాల్లో అయిపోయింది అది. దానికి రథం బాగా అలంకారం చేసాం. అప్పుడు కుమరేషన్కు చాలా సంతోషమైంది. అడిగిన తక్షణమే నువ్వు చేశావు, చాలా సంతోషం అని. అక్కడంతా కొంచెం నేను చురుకుగా పాల్గొన్నాను ఈ హొస్పేటలో జరిగే ఈ యొక్క రథ కార్యక్రమానికి. వాళ్ళందరూ మాట్లాడుకొని, ఈయనకు తెలుగు వచ్చు, కన్నడ వచ్చు, లోకల్ పర్సన్, మనం ముందు వెళ్ళాల్సిన రథము కర్ణాటకలో వెళ్ళాలి కాబట్టి మనకు ఈయన తోడుంటే మంచిది అని వాళ్ళు మాట్లాడుకున్నట్టున్నారు. వాళ్ళు కుమరేషన్ గారు నన్ను అడిగారు, మీరు మాతో వస్తారా రథానికి అని అడిగారు, రథయాత్రకు. నేను అప్పుడు ఇంత మడి ఆచారం వీటికంతా నేను కట్టుబడి ఉన్నట్లాంటి వాడిని కదా, నేను ఉద్యోగస్తుని కదా, ఉద్యోగస్తుడిగా ఉంటూ నా పనులు నేను ఇంటి సంప్రదాయాలతో అనే కానీ ఇట్లా రథాలతో వెనకలు వెళ్ళడము, కొంతమందికి అయ్యప్ప స్వామి వెనకలు వెళ్ళింది వాళ్ళకి అనుభవం ఉంటుంది, నేను ఎప్పుడు వెళ్ళలేదు అయ్యప్ప స్వామి వాటికి కానీ, ఇట్లా నేను వెళ్ళింది నాకు అలవాట్లేదు. ప్రవచనాలు చెప్తాను, హోస్పేటలో సత్సంగాలు చేసాం ఇంతవరకు, కానీ ఇలా తిరుగుతూ నాకు అలవాట్లేదు. అప్పుడు వాళ్ళంటే ఆలోచన చేసి చెప్తాను అని నేను ఇంట్లో అడిగాను, మా ఇంట్లో వాళ్ళు అన్నారు, నన్ను అది మరి ఎలా వెళ్తావు, మరి ఎప్పుడు ఇలా మడిపైన ఉండాలి కదా, దానికి కొన్ని నియమాలు ఉన్నాయి, షర్ట్ వేసుకోరాదు, వెళ్ళాలి, ఎక్కడో బ్రాహ్మణ్స్ ఇంట్లో ఉండాలి, లేదా ఉడికేసుకొని తినాలి, ఇవన్నీ ఉంటాయి నియమాలు, నియమనిష్టలు. సరే వాళ్ళు అన్నారు, నువ్వు ఎలా ఉంటావు నాన్న అంటే, ఎందుకో నాకు ప్రేరణ అయింది, సరే వెళ్తాను అన్నా. వెళ్దామని నేనేమన్నానంటే, రంగనగౌడ్ గారిని అడుగుదామని ఆయనకు వెళ్ళి అడిగాను, అన్న ఈ విధంగా రథయాత్ర వాళ్ళు పిలుస్తున్నారు నన్ను, నేను వెళ్దునా అని అడిగాను. ఆయన మంచి మాట, నా జీవితంలో మరవలేనటువంటి ఒక మాట చెప్పాడు ఆయన, నా జీవితంలో ఎప్పుడు మర్చిపోలేను. ఇంతకు ముందు కూడా ఆయన అలానే ఉన్నారు, ఇప్పుడు అలానే. ఏం చెప్పారంటే, నాగభూషణం నీవు రథం వెనకలు వెళ్ళు, నీవు మీ కుటుంబము మీ వంశము తరిస్తుంది అన్నాడు. 3 ముక్కలు చెప్పేశాడు ఆయన. అంటే ఎంత గొప్ప మాట, ఆయన అనుభవంలో ఆయన పొందినట్టు అనుభవాన్ని నాకు చెప్పడం అనేది ప్రోత్సహించినట్టు కదా, గొప్ప విషయం అది, ఎప్పుడు మర్చిపోలేను నేను. అప్పుడు సరే నేను వెళ్తానని అనిపించింది. మరి ఏ శక్తి నన్ను ప్రేరేపించిందో నాకు తెలియదు. ఒకసారి నేను రంగనగౌడ్ గారితో ఎప్పుడు కలవని ఏమంటానంటే, అన్న మీరు ఆ రోజు నన్ను వెళ్ళమని చెప్పారు, ఇప్పటికీ నేను మఠంతోనే ఉన్నాను అన్నప్పుడు ఆయన ఏమంటాడంటే, లేదప్ప మీ తల్లిదండ్రులు చేసుకున్న పుణ్యం అది, నేను ఎంతోమందికి చెప్పాను మఠానికి వెళ్ళమని, ఎన్నెన్నో చెప్పాను కానీ ఎవరూ వెళ్ళలేదు, హాస్పిటల్ నుండి నీవు మఠానికి చాలా దగ్గరైపోయావు, నాకు చాలా సంతోషం అన్నారు. మరంటే ఆయన గురువు అనుగ్రహం అంతే, ఇంకేం కాదు. ఇంత గురువు అనుగ్రహం అంటే ఒకరి ముఖతః, ఒకరి ద్వారా, ఒక మంచి భక్తుడి ద్వారా అది ప్రవేశం కావడం అనేటువంటిది అన్నీ ఆయన మహాస్వామి సంకల్పమే అది. ఇలా మనం ఆలోచన చేస్తూ పోతే ప్రతి అంకములోనూ ఆయన పాత్ర మహాస్వాముల వారిది అప్రత్యక్షంగా ఆయన శక్తి మనకు తొంగి చూస్తుందన్నమాట. ఆ విధంగా సరే అని నేను ప్రయాణం చేశాము ఇక్కడి నుంచి మనకు వాళ్ళు డైరీ ఇచ్చేవారు కదా నాకు మొదట్లో, కొత్త వ్యక్తిని మఠానికి, అందులో వాళ్ళు ఎలా విశ్వసిస్తారు. అప్పుడు ఇక్కడి నుంచి రంగనగౌడ్ గారి ఆయన ఫ్యాక్టరీలోకి స్వాముల వారు వెళ్ళారు. ఆ డేట్ చెప్తాను మీకు. ఆయన్ని చిన్నగా చదివి వినిపిస్తాను. 16/7/78లో ఆయన హగరికి వచ్చారు మహాస్వాముల వారు. ఆ రోజు ఏకాదశి స్నానం చేశారు హగరి నదిలో. 27/78 వ్యాసపూజ చేశారు. అంటే అక్కడ ఈ యొక్క చాతుర్మాస్యం చేశారు. తర్వాత 16/9/78 అంటే 2 నెలలు వ్యాసపూజ అక్కడే ఉన్నారు, చాతుర్మాస్యం చేశారు. అక్కడ విశ్వరూప యాత్ర చేశారు. 16/9/78 విశ్వరూప యాత్ర అని అక్కడ మొదలుపెట్టారు ఆయన. ఇంకా సంచారం చేయాలి కదా.
23/9/78 హగరీలో మొత్తం ఆయన ఉన్న సమయం 68 రోజులు ఉన్నారు. హగరీ అక్కడ ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడు ఆ సిమెంట్ ఫ్యాక్టరీ ఇక్కడ ఒక చిన్న దేవాలయం కట్టారు. మరి చాలా అక్కడ పరిసరాలు ఎవరెవరు వచ్చారు, ఎంతమంది వచ్చారు అంటే కేవలము స్వాములు వారు అక్కడ ఉన్నప్పుడు ప్రధానమంత్రులు, చాలా పెద్ద పెద్ద రాజకీయవేత్తలు, భక్తులు చాలామంది స్వాముల వారిని దర్శించుకున్నారు 68 రోజులు. దాంట్లో మొట్టమొదటిసారి చూసిన వారు ఎవరంటే హెచ్ఆర్జి రంగన్ గౌడ్ గారు. ఆయన అక్కడ అంటే అప్పుడు ఆయనకు దర్శనం అక్కడ. అంతకుముందు ఆయనకు పరిచయం లేదని నేను విన్నాను. అంటే ఆయన యొక్క సంచార ఉద్దేశం ఏమై ఉండొచ్చునంటే ధర్మస్థాపన, ధర్మ ప్రచారం. ఒక వ్యక్తి, ఒక్కడే వ్యక్తి, మహాస్వాముల వారు ఒక మహా వ్యక్తి ఒక్కరే అంతటి నిండు ప్రాయంలో 85 ఏళ్ల ప్రాంతంలో ఆయన ఒక్కడే రావడం అని అంటే అందులో చాలా గొప్ప విషయం. ఆయన రావడంతో ఎన్ని కార్యక్రమాలు చేశారంటే ఆయన శాండూర్లో మహారాజా వారికి ప్రేరేపణ కలిగించి హోస్పేట్లో విద్యారణ్య పాఠశాల చేశారు. హంపీలో చాలా రోజులు ఉన్నారు. అక్కడికి ప్రైమ్ మినిస్టర్ పదవి కోల్పోయిన ఇందిరాగాంధీజీ వారు వచ్చారు అక్కడికి. ఆమె కలిసింది ఇక్కడ. చాలా చోట్ల ప్రైమ్ మినిస్టర్ ఇందిరాగాంధీ గారు ఆయన్ను కలవడానికి ప్రయత్నం చేసింది చాలా చోట్ల. 78లో అర్జున్ సింగ్ ద్వారా ఎక్కడెక్కడ ఉన్నారని తెలుసుకోవడం, అక్కడికల్లా ఆమె వెళ్ళి ఆయన్ను ప్రార్థన చేస్తూ నన్ను ఆశీర్వదించండి అని అడిగిన ప్రదేశాలు 3-4 చోట్ల ఉన్నాయి 78లో. అధికారం కోల్పోయినప్పుడు స్వామి ఆశీర్వసుల కోసం వెంటబడింది ఆమె. తర్వాత సతారాలో ఆయన ఉత్తర చిదంబరం అని ఒక దేవాలయాన్ని కట్టించారు. 4 రాష్ట్రాల ముఖ్యమంత్రులతో మాట్లాడి ఉత్తర చిదంబరంలో ఒక దేవాలయం కట్టారు. దాని గురించి ప్రత్యేకంగా మీకు చెప్పాల్సి ఉంటుంది, చెప్తాను తర్వాత. ఇక్కడ హంపీలో ఉన్నప్పుడు ఏదైతే రథము అంతకు వెనకల సంవత్సరంలో అగ్నికి ఆహుతై ఉండింది, దాన్ని నేను ఏదో కంపెనీలో పనిచేస్తున్నానో ఆ కంపెనీ మేనేజింగ్ డైరెక్టర్కు ప్రేరేపణ అయి తుంగభద్ర స్టీల్ ప్రోడక్ట్స్ వాళ్ళు దానికి కొత్త రథాన్ని తయారు చేశారు హంపి రథాన్ని. వారి సమయంలో ఎంతమంది వారిని కలిశారో వాళ్ళంతా భాగ్యవంతులే. తర్వాత వారిని చూడ్డానికని తమిళనాడు అన్ని రాష్ట్రాల నుండి వచ్చారు. నేను అన్నాను ఆయన నడిచే దైవం అంటే ఆయన ఎక్కడ వెళ్తే అది దేవాలయం. అది ఆయన దేవాలయం అంటే ఎక్కడెక్కడ వాళ్ళ పండితులు, వేదాంతులు, సంస్కృతి తెలిసిన వారు ఆయన ఎన్ని ప్రదేశాలకు వెళ్ళారో, ప్రతి పల్లెకు అలా వెళ్ళారు. సామాన్యంగా ఇది ఒక పెద్ద ధర్మ జాగృతి చేశారు ఆయన, మరవలేని ధర్మ జాగృతి చేశారు ఆయన. మహారాష్ట్రలో ఎంతోమంది ఇన్స్పైర్ చేశారు ఆయన. అందుకే మహాస్వాముల వారి గురించి మాట్లాడడం అంటే అది చాలా గొప్ప. ఆయన అనుగ్రహం లేనిది మనం ఏం చెప్పలేము, అంత మహాసాహసం విషయం అది. ఆ విధంగా ముందు వెళ్తూ ఆయన విద్యారణ్య సన్నిధానంలో ఉన్నారు ఇక్కడ హంపీలో. నేను చెప్పాను. తర్వాత మళ్ళీ ఆయన హోస్పేట్కి వచ్చాడు, నేను చెప్పాను. తర్వాత 22/1/79లో శ్రీయుత రంగన్ గౌడ్ గారు ఫ్యాక్టరీ ఉంది. ఇప్పుడుంది ప్రజెంట్ ఇక్కడ దగ్గరలో హోస్పేట్కు జస్ట్ ఒక 12 కిలోమీటర్లు ఉంది. ఇది ఎందుకు అక్కడ ఆయన వెళ్ళారు అని చెప్పడం చిన్న దృష్టాంతం మీకు చెప్పాల్సి ఉంటుంది. నేను విన్నది, మహాస్వాముల వారు గీత పూర్వము సెండూరు కూడా వెళ్ళారు. సెండూరులో ఉన్నారు ఆయన, 10 రోజులు ఉన్నారు. అప్పుడు నీలం సంజీవ రెడ్డి గారు వచ్చారని చెప్పాను కదా. ఆయన ఏం చేశారు, ఇన్స్పైర్ అయ్యి ప్రేరేపణ కలిగి ఎంబై గోర్పడే గారు స్వాముల వారు నడుస్తూ ఉంటే ఆయన కూడా నడుస్తూ వచ్చాడు. ఇప్పుడు నేనేం చెప్తున్నాను, హెచ్ఆర్జి ఆయిల్ ఫ్యాక్టరీ దగ్గర వెళ్తున్నప్పుడు కొప్పలకి వెళ్తున్నారు. దోవలు వెళ్ళేటప్పుడు ఆయనతో పాటు వీళ్ళు నడవలేని కాలేదట. ఎవరికి, మహారాజా గారికి. అప్పుడు స్వాముల వారిది ఆయన దిననిత్య కథ ఎలా ఉండేదని బాగా ప్రత్యక్షంగా దర్శించిన వాళ్ళ ద్వారా నేను విన్నాను. ఆయన ఉదయం లేచి
ఒక చిన్న అప్పుడే పితికిన ఆవు పాలు కొద్దిగా తాగుతారట అంతే. ఆయన దాన్ని తీసుకొని ప్రతినిత్యము కూడా వదలక 40 కిలోమీటర్లు నడుస్తారట ఆయన ప్రతిరోజు. ఇది ఎవరు ఊహించలేనటువంటిది. సామాన్య మానవుని ద్వారా అయ్యే పని కాదు ఇది ఇంతా కూడా. ఆయనతో పాటే ఆయన నడిచిన వారు కొంతమంది నాతో చెప్పారు రథయాత్రలో. ఏం చెప్పారంటే, ఆయనతో పాటు వేగంగా నడవడానికి బాగా రన్నింగ్ రేస్ పరిగెత్తేటువంటి అలవాటు ఉన్న వాళ్ళకు కూడా సాధ్యం కాదట. ఆయన అంత వేగంగా వెళ్ళిపోతారట, వాయువేగంతో వెళ్తుంటారట. అంటే ఆయనలో ఒక దైవికమైనటువంటి శక్తి ఏదో ఉంది, ఆయన అలా గాలిలో అలా నడుచుకుంటూ వెళ్ళిపోయేవారు అని చెప్పారు. చాలామంది చెప్పారు, ఒకరు కాదు, చాలా చోట్ల చాలామంది ఆయనతో నడిచిన వాళ్ళు చెప్పారు అన్నమాట. యువకులు కూడా నడవలేరట, అంత వేగంగా నడుస్తారట ఆయన గాలిలాగా. కాబట్టి ఇంత వేగంగా నడుస్తున్న సమయంలో మరి మహారాజా గారికి నడవలేకపోయినప్పుడు రంగనగౌడ్ గారు అప్పుడే పరిచయం ఆయనకు. అప్పుడు ఆయనతో అడిగారంట, దయచేసి మీకు చాలా పరిచయం ఉన్నట్టయితే వాళ్ళ పరిచారకులకు చెప్పి కొద్దిసేపు కూర్చుంటే నేను కూర్చుంటాను అని అడిగారట. మరి స్వామివారికి ఎవరు చెప్తారు? స్వాముల వారితో ఎవరు మాట్లాడతారు? అయితే స్వాముల వారే ఈ జరిగిన దాన్ని ఆయన తెలుసుకొని మహారాజా వారు ఏమంటున్నారు అన్నారట. అంటే రాచరికాన్ని గౌరవం, ఒక ప్రేమ. అంటే ఇలా అంటున్నారండి అంటే, అవునా సరే అని వెళ్ళి ఇప్పుడు ఎక్కడైతే మన హెచ్ఆర్జీ ఫ్యాక్టరీ ఉందో అక్కడ వెళ్ళి కూర్చున్నారంట ఆయన రోజుసేపు మహాస్వామి వారు. వాళ్ళు కూర్చున్నారు కదా అని దానికి వేరే వాళ్ళు ఆ ప్రదేశంలో కాళ్ళు పెట్టరాదు అని రంగనగౌడ్ గారు ఏం చేశారంటే, అక్కడ దేవాలయం కట్టారు ఆయన. వేరే మనుషులు తొక్కరాదు, అది పవిత్రము, భగవంతుడే కూర్చున్నాడు ఇక్కడ, ఆయన భక్తి అలాంటిది. ఆ విధంగా ఇప్పుడు ఈ 22/1/1979లో హెచ్ఆర్జీ ఆయిల్ ఫ్యాక్టరీలో ఆయన వచ్చారు. అక్కడ ఒక అమ్మవారి గుడి ఉంది. మొన్ననే పోయిన 20 రోజుల కిందట అక్కడ స్వాముల వారిది ఒక చిన్న గుడి కట్టి స్వాముల వారి విగ్రహాన్ని ఆయన పూజకు పెట్టారు. ఇప్పుడు ఈ మధ్యలోనే ఆయనకి ఇప్పుడు దాదాపుగా 83 ఏళ్ళు ఉంటాయి రంగనగౌడ్ గారికి. అంత వయసులో అంత ఇదైనా స్వాముల వారి పైన అంత భక్తి కాబట్టి మొన్న చాతుర్మాసానికి వెళ్ళారు. వెళ్ళి స్వాముల వారిని అక్కడ దర్శనం చేసుకుని, అధిష్టానం అంటాం కదా, స్వాముల వారిని బృందావనం దర్శనం చేసుకుని వచ్చి ఇక్కడ భక్తి ప్రపత్తులతో చిన్న దేవాలయం కట్టి స్వాముల వారి విగ్రహాన్ని అక్కడ ప్రతిష్ఠ చేశారు. మొన్న నన్ను పిలిచారు ఆయన. పిలిచి ఏమడిగారంటే, నాకు హొసపేటకు వచ్చి నన్ను పిలిపించారు ఆయన. పిలిపించి నీ దగ్గర ఎప్పుడు మా ఫ్యాక్టరీకి వచ్చారో ఆయిల్ ఫ్యాక్టరీ, దాన్ని కొంచెం డేట్ ఇవ్వమని అడిగారు నన్ను. అప్పుడు నేను ఆ డేట్ తీసి, డైరీ నా దగ్గర ఉంది కదా, డైరీ తీసి జిరాక్స్ చేసి ఆయన కొట్టించాను. అప్పుడు నువ్వు మరుసటి రోజు ఇట్లా ప్రతిష్ఠ చేస్తున్నాము, నువ్వు రావాలన్నాడు. వెళ్ళాను నేను మొన్న. అంటే ఈ ప్రాంతంలో దాదాపు 2 నెలలు నేను హాస్పిటల్లో ఉన్నాను. స్వాముల వారి అంటే మన శంకర విజయ సరస్వామి వారి ప్రేరణ వల్ల నేను ఇక్కడ ఉన్నానో ఏమో, ఇవన్నీ కార్యక్రమాలు జరిగేటివి, మీరు రావడం, ఇవన్నీ జరగడానికి ఆయన ప్రేరణ అయి ఉండే నేను ఇంట్లో ఉన్నాను. ఇలాంటి సామాన్యంగా నేను ఇన్ని నెలలు మఠం విడిచిపెట్టలేదు. ఇదే మొదటిసారి. ఈ విధంగా అక్కడ ఎంవై గోర్పడే వారు అక్కడ కూర్చున్నారని దాని విషయం. తర్వాత రథం వెళ్తుంది కదా, ఇప్పుడు రథంలో నా ప్రధాన పాత్ర ఏమిటి అనేది ఉంటుంది. ఏం చేసేవారు? మేము ఇలా కొప్పళ, గదగ్, తర్వాత హుబ్లీ, ధార్వాడ్, బెల్గాం, ఇలా ఒక్కొక్క ప్రదేశానికి వెళ్తున్నాం. వెళ్ళినప్పుడు వాళ్లకు నేను కన్నడ భాష రాదు కాబట్టి వచ్చిన సదస్సులకు నేను వాళ్ళకు సహకరిస్తూ ఉండేవాడిని. తర్వాత కొన్ని నియమాలు మేము దాంట్లో రథయాత్రలో పాటించేవారు. ఏమిటది? ఉదయం లేయడం, ఆ యొక్క మహాస్వాముల వారికి స్తోత్రాలు చెప్పడం, హారతి ఇవ్వడం, రథాన్ని శుభ్రం చేసి హారతి, నైవేద్యం, కొబ్బరికాయ కొట్టడం, పూజ చేసుకొని మనం బయలుదేరుతాం. మా డైరీలో ఏ ఊరిలో వారు ఉండ్రి, ఆ ఊరు డైరీ ప్రకారం అక్కడికి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అక్కడ ఉండే ప్రజలంతా సమూహపరిచి అక్కడ ఏం చేస్తాము, అందరితో మేము ఇంటర్వ్యూ తీసుకుంటాం.
వాళ్ళతో వృద్ధులు కొంతమంది ఉంటారు. మేము చూసాము, ఆయన అప్పుడు వచ్చారు, ఇక్కడే కూర్చున్నారు ఆయన వీళ్ళని కలిశారు, వాళ్ళని చెప్తారు మాకు. చెప్పినప్పుడు మేము ఏం చేస్తాం, అన్నింటినీ మేము నోట్ చేసుకుంటాం. తర్వాత ప్రెస్ వాళ్ళు వస్తారు, మీడియా వాళ్ళు, ఏమిటి రథము, ఎక్కడికి వెళ్తున్నారు అన్నీ వాళ్ళకి మేము కన్నడలో నేను చెప్పాలి ప్రెస్ వాళ్ళకు. ఇలా నేను చేస్తూ వెళ్తూ చాలా దూరం వెళ్ళిన తర్వాత వాళ్ళు ఏమన్నారంటే, మనం ఎన్ని రోజులు మనం ఇలా వెళ్ళాలి, ఎన్ని రోజులు మనం వెళ్తూ ఉండాలి, ఎక్కడైనా ఆగాలి కదా. 1 month 2 months అయిన తర్వాత ఒక ఆపేసి మళ్ళీ వాళ్ళు ఊర్లోకి వెళ్ళిపోతారు, వాళ్ళ సొంత పనులపైన వెళ్ళిపోతారు బృందం. అప్పుడు నాకేం చెప్పేవారంటే, నాకు డైరీ వాళ్ళు ఇచ్చారు. డైరీ ఇచ్చి, చూడు మీకు ఇస్తున్నాము, మీ పైన మంచి నమ్మకం ఉంది, మీరేం చేస్తారంటే మేము వచ్చేలోపు ముందు లొకేషన్స్ నువ్వు కనుక్కోవాలి. లొకేషన్స్ ముందు కనుక్కొని ఆ ఊర్లో మాకు ఉండడానికి వసతి, భోజనాలు, మడి ఆచారం ఉండాలి కదా, ఇవన్నీ ఏర్పాట్లు నువ్వు చేయవాలని నాకు వాళ్ళు ఒక బాధ్యత ఇచ్చారు. మరి నాకు ఎందుకు అలాంటి ధైర్యం వచ్చిందో తెలియదు, సరేనా ఒప్పుకున్నాను నేను. అప్పుడు నేనేం చేసేవాడిని, రథం ఒక దగ్గర పెట్టేసిన తర్వాత నేను ప్రత్యేకంగా ఇంకో వెహికల్ చేసుకొని ఆ డైరీ ఆధారంగా ప్రతి గ్రామానికి వాళ్ళు ఎక్కడెక్కడ వెళ్ళారో ఆ గ్రామానికి మేము వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత మహాస్వాముల వారు ప్రత్యేకంగా ఏదో దేవాలయంలో అలా ఉండడం అనేది మనం చెప్పడం కష్టం. ఒక్కోసారి రహదారి బయట కూడా ఓ చెట్టు కింద పడుకున్నట్టు ఉన్నాయి, ఒక్కోసారి ఛత్రాల్లో ఉన్నారు, ఒక్కోసారి అర్ధరాత్రి ఏదో పాఠశాల, గవర్నమెంట్ పాఠశాల దగ్గర ఉన్నారు. వాళ్ళకి ఇదమిత్తమని వాళ్ళ యాత్రలు లేదు. కావున ఆ ప్రదేశాలను మేము గుర్తించడం కష్టం. అప్పుడు మాకు సహకారం ఎవరు, ఆయనే, భగవంతుడే. ఇప్పుడు నాకు ఈ యొక్క ప్రయత్నం చేస్తున్న సందర్భంలో ఈ యొక్క వెతికేటువంటి, అంటే దైవకార్యం కదా ఇది, గురుకార్యం. ఈ గురుకార్యంలో వెతికేటప్పుడు నాకు తెలియకనే ఆయన పైన నాకు ఒక గురుత్వం ఏర్పడింది. ఇది బాధ్యత, ఎందుకు తీసుకున్నాను, మరి ఎవరు నాకు ఇచ్చారో, నేను ఎలా అక్సెప్ట్ చేశానో తెలియకనే జరుగుతున్నాను. నా ద్వారా ఆయన చేయిస్తున్నారు. అది బాగా బలంగా ఇప్పటికీ ఆయన నా సొంతంగానే కాదు, అది ఆయనే అలా ప్రేరణ చేశాడు. నేను ఉదాహరణ ఏంటంటే, ఒక గ్రామానికి వెళ్ళాం, ఇక్కడ కర్ణాటకలో ఉన్నది. సామాన్యంగా ఒక పల్లెకు అటువంటి పేరున్న ఇంకో పల్లె కూడా ఉంటాయి, పక్కనే ఉంటాయి, చిన్న పల్లె పెద్ద పల్లె అనే ఏదో ఉంటాయి పేర్లు. అది తెలుసుకోవడం కష్టం కదా. నేను వెళ్తున్నాను, నాతో పాటు డ్రైవర్ ఉన్నాడు అంతే. ఆ డైరీ పట్టుకొని చూస్తున్నాను, ఇది పల్లె వచ్చింది, ఇంక ముందర కూడా అలాంటిదే పల్లె ఇంకోటి ఉంది, ఏ దానికి వెళ్ళినట్టు అయినా అందులో మేము వెళ్ళేటువంటి పరిశోధన ఉంది కదా, అది పరిశోధన అనేటువంటిది ఒక డాక్యుమెంటేషన్, అది మేము చేసేటువంటిది, అది కరెక్ట్గా ఉండాలి. మేము ఆయన ఎక్కడికి వెళ్ళాడో అక్కడే మేము వెళ్ళి రథాన్ని నిలబెట్టి అక్కడే పూజ జరగాలి, మరి అక్కడే వాళ్ళను మనం పర్యాటకులను అడగాలి. ఇంకొక అన్యక్రాంతాన్ని తీసుకుపోవడం అనేది తప్పది. ఈ దృష్టికోణంతో పనిచేస్తున్నాం కాబట్టి అలా వెళ్తున్న సందర్భంలో గొప్పగా వర్షం వస్తూ ఉంది, భయంకరమైన వర్షం. నాకు అక్కడ బోర్డు కనపడుతూ ఉంది, ఇటువైపు వెళ్ళకి ఇంకో పల్లెకి ఇటు కూడా అదే పేరు, ఇంకో పల్లెతో బోర్డు చూపిస్తూ ఉంది. మేము మధ్యలో ఉండిపోయినాం, ఏం చేయాలి, ఏ పల్లె ఏంటి అని అనుకుంటున్న సందర్భంలో మీరు ఆశ్చర్యపోవచ్చు, అక్కడ కరెక్ట్గా ఒక 2 పిల్లలు వచ్చారండి ఛత్రీలు పట్టుకుని. మరి మేము ఎందుకు వెళ్తున్నాం వాళ్ళకి ఎలా తెలుస్తుంది? వాళ్ళు వచ్చారు, మీరు ఏ ఊరు వెళ్ళాలని ఎత్తుతున్నారో, స్వామి గురించి ఎత్తుతున్నారు కదా, ఆ పల్లె ఇక్కడ ఉంది అని చెప్పారండి. కదా, పిల్లలు ఇంకా అప్పుడు ఉండరు వాళ్ళు. 78 వాళ్ళు ఎలా ఉండడానికి సాధ్యం? రామలక్ష్మణుల మాదిరి ఉన్నారు వాళ్ళు. అలా పట్టుకొని నాకు చెప్తే నాకు అసలు విశ్వసించలేకపోయాను. అని చెప్పి 2 నిమిషాలు కాలేదు, ఎవరు తొంగి చూద్దామో లేదంటే వాళ్ళు లేరు, అంతే. సరే అని వర్షం నిలిచింది, మేము లోపలికి వెళ్ళాము. వెళ్తే వాళ్ళు అక్కడ కరెక్ట్ టైంకి మంచి సరి అయిన స్థలానికే మీరు వచ్చారు అన్నారు అక్కడ ఉండేవాళ్ళు. ఏమిటి దాని కథ, ఆ ఊరు ఎందుకు వెళ్ళారు ఆయన అక్కడ? అదొక పల్లె. సామాన్యంగా పల్లెల్లో అందరూ చేరేటువంటి ఒక కూడలి ఉంటుంది, పెద్ద చెట్టు చుట్టూరు ఒక మంటపం మాదిరి కట్టి ఉంటారు, మామూలుగా ఉంటాయి పల్లెల్లో. అక్కడ వచ్చారంట ఆయన.
అక్కడ వచ్చినప్పుడు ఒక ముసలామె స్వాముల వారి దగ్గరికి వచ్చి ఇలా చూసిందట. ఆమె కళ్ళు కనపడవు సరిగా. స్వాముల వారు అన్నారట, నన్ను నీవు చూస్తున్నావా అని అడిగారట. చూస్తున్నాను. ఏమి కనపడుతున్నానా నేను? ఏదో మసకగా కనపడుతున్నారు అన్నమాట. అప్పుడు స్వాముల వారు ఏం చేశారంటే టార్చ్ తన పైన వేసుకున్నారట. వేసుకొని ఇప్పుడు కనపడుతున్నానా కొంచెమైనా అన్నారట. ఏదో కొద్ది దగ్గరనే బాగానే కనపడుతున్నాను, ఇంకొంచెం చూడు అని అలా ముఖమంతా వేసుకున్నారంటండి. వేసుకుని ఆమె కళ్ళలో అలా చూశారట. 2 నిమిషాలుగా కళ్ళు వచ్చేసాయండి ఆమెకు. వచ్చేసి ఆశ్చర్యం, మిమ్మల్ని పూర్తిగా చూస్తున్నాను, నా ముందు నిలుచుకున్నారు మీరు అనిందట. ఆ పల్లె వాళ్ళందరినీ మాట్లాడించుకొని రాత్రి అక్కడ ఉండే పొద్దున్న అక్కడ దగ్గర ఉండేవాళ్ళు, ఆ పల్లె వాళ్ళు ఆశ్చర్యపోయారంట. ఈయన ఎవరు? ఇలా వీళ్ళ కన్నడ రాదు కదా బాలు గారి వీరికి. యారో స్వాములు ఎవరో వచ్చారులేండి అని అనుకొని అన్నారట. ఆ స్వాముల వారు అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ వాళ్ళు చెప్పారు ఇది మాకు. స్వాముల వారు ఇక్కడ వచ్చారు, ఒక ముస్లాం ఉండింది, ఆమె కళ్ళు వచ్చాయి, ఆయన ఉన్నారు ఒకరోజు వెళ్ళిపోయారు తర్వాత. ఇక్కడ మనకు ఒకటి అనిపిస్తుంది, వాళ్ళు ఏ పుణ్యం చేసుకున్నారని ఆమెకు దృష్టి ఇవ్వడం అనేది, తన దర్శనం ఆమెకి ఇవ్వడం ఏమిటి? ఆమెను యజ్ఞాలు చేసిందా, యాగాలు చేసిందా, పూజలు చేసిందా, ఏం చేసిందని? ఎక్కడ కంచి కామకోటి పీఠం, స్వాములు అక్కడి నుంచి ఇక్కడికి రావడం ఏమిటి, నడుచుకుంటూ రావడం ఏమిటి? ఆమె ఉన్న చోటుకే వచ్చి నన్ను చూస్తున్నావా అని దగ్గర అలా చూసి ఆమెకు దర్శనం ఇచ్చి వెళ్ళడం అంటే, ఇంకా నాకది ప్రత్యక్షంగా నాకు వాళ్ళు చెప్పినప్పుడు నాకు అనిపించింది, నాయనా నీవు అదృష్టవంతుడివి, నువ్వు ఆయన చూసావు, ఆ రోజు నువ్వు ఆయనతో మాట్లాడావు. నాకు అప్పుడు రివీల్ అయిందంట మనసులో, మానసికంగా. అంటే నాకు అంతవరకు ఈ మధ్యకాలం ఒకసారి వెళ్ళి వచ్చినా కూడా యాంత్రికంగా కంచి కామకోటి పీఠానికి వెళ్ళానే కానీ, వెనకలు కూడా శతమానోత్సవం కానీ ఇవన్నీ నాకు తెలియకనే అవన్నీ జరిగాయి కానీ, నాలో భావోద్వేగంగా భక్తిగా నేను అవేమీ చేయలేదు, ఉన్నమాట చెప్తున్నాను. అయితే ఎప్పుడైతే రథయాత్రలో నేను స్వతహాగా పాల్గొన్నప్పుడు ఆయనలో ఉన్నటువంటి మహిమలు, వ్యక్తులు చెప్పేటువంటి నిదర్శనాలు ఇవన్నీ అనిపించడం నాకు చాలా ఆశ్చర్యం అనిపించేసింది. నాకు సాక్షాత్ దైవం కదా ఈయన, నేను తెలుసుకోలేకపోయాను కదా. మరి ఆయన రంగనగౌడ్ గారు తెలుసుకున్నారు కాబట్టి ఆయనకు అప్పుడు ఆయన కూర్చున్న స్థలంలో దేవాలయం కట్టాడు ఆయన. అంటే తెలుసుకోవడము తెలుసుకోకపోవడం ఒక విషయమే కదా. అందుకే మనకు బాగా తరచుగా రామాయణ భారత భాగవతాలు మనం జ్ఞాపకం చేసుకుంటే గీతలో ఒక మాట చెప్తాడు, యద్యద్ విభూతి మత్సత్యం శ్రీమదూర్జితమేవవా తత్ దేవావగచ్చత్వం మమ తేజో అంశ సంభవం అంటాడు. విభూతి యోగంలో అంటాడు ఆయన భగవద్గీతలో. ఏదేదైతే ప్రకాశిస్తూ ఉందో, ఏదైతే వెలుగులో ఉందో అది నా అంశాన్ని తెలుసుకో. ఇప్పుడు చూడండి, ఇదే హంపీకి ఉత్తర హిందూస్థానం నుంచి అయోధ్య నుంచి శ్రీరాములు వారు వచ్చారు. మరి మహాస్వాములు 6 నెలలు ఇక్కడ ఉన్నారు. మరి శ్రీరామచంద్రుల వారు 4 నెలలు చాతుర్మాసం చేశారు. హంపీలో ఇప్పుడు ఉంది, ఆ స్థలం ఉంది. మరి అక్కడికి స్వాముల వారు వచ్చారు. దాదాపుగా 6 నెలల పాటు వారు హంపీలో ప్రతి ప్రదేశాన్ని వాళ్ళు సందర్శించారు. ప్రతి ప్రదేశం సందర్శించారు. మరి గుట్టలు రాళ్ళు అనుకుని తిరిగారు ఆయన. మరి ఆ కాలంలో ఒక శబరిని, ఒక దళిత మహిళ ఆమెను అనుగ్రహించడానికి కోసం ఆమె దగ్గర వచ్చి ఆ యొక్క పళ్ళు తినడం అంటే, మరి ఆమె శబరి ఎంత చేసుకున్న పుణ్యం కదా. అంటే నేను అంటున్నాను ఇక్కడ ఒక ఉదాహరణ ఇస్తూ, సోదాహరణం ఏమిస్తున్నానంటే, ఒక గురువు ఒక పరమాత్ముడు రెండు ఒకటే. అందుకే వెనకల శ్లోకంలో ఒకసారి అన్నాను, ఈశ్వరో గురురాత్మేతి మూర్తిభేద విభాగినే వ్యోమవత్ వ్యాప్తదేహాయ దక్షిణామూర్తయే నమః అన్నారు. ఈశ్వరుడే గురువుగా అవతరించాడు. ఆయన అవతరించి ఒక ప్రకాశమానంగా దక్షిణామూర్తి స్వరూపం కదా వీళ్ళంతా, గురువుగా వచ్చాడు ఆయన దక్షిణామూర్తి స్వామి. మరి ఈయన అలానే ఒక శబరిని తరింపచేసినట్టుగా ఈయన ఆ పల్లెలో ఉండే ముసలామె కళ్ళు ఇవ్వడమని విని చరిత్రలు లేవు. నిజంగా చాలామంది పెద్ద చెప్పేటువంటి ఉపన్యాసకర్తలు ఏవైతే ఉన్నారో వీటిని కవర్ చేయలేదు వాళ్ళు, ఎందుకంటే వాళ్ళకి అవి తెలియవు కదా.
మా అదృష్టం ఏమిటంటే రథయాత్రలు వెళ్ళినప్పుడు ప్రతి వ్యక్తిని కూడా దర్శించి వారితో మేము వారు పొందిన అనుభవాలను మేము స్పందించాం కాబట్టి మాకు వ్యక్తిగతంగా తెలుస్తూ ఉంది. దాని ద్వారా మాకు తెలియజేస్తున్నారు. ప్రతి వ్యక్తి ఒక పుస్తకం కదా, నాకు ఇది అయింది అనుభవం అన్నట్టుగా. ఆయన అలా వెళ్తూ మాకు కూడా అనుభవం కలిగించాడు. ఏంటి, అంతటి వర్షంలో 2 పిల్లలు వచ్చి నాకు ఆ దారిలో చూపించడం అనేది నేను మరవలేని అనుభవం. అది ఇది నిజమేనా, ఇలా జరగడానికి సాధ్యమేనా అని నాకు అనిపిస్తున్న తరుణంలో ఈ మధ్య నేను ఒక యూట్యూబ్ చూశాను. దాంట్లో ఇప్పుడు ప్రజెంటు ఏదైతే మణిమంటపం అని ఉంది ఓరికైలో, ఇప్పుడు స్వామివారు, ఇప్పుడు శ్రీ శంకర విజయ సరస్వతి మహాస్వాముల వారు ఇప్పుడు అక్కడ చాతుర్మాస్యం చేస్తున్నారు. అక్కడ స్వాముల వారి సన్నిహితుల్లో ఉన్నటువంటి ఒక ఆయన మణిమామ అని ఉన్నారు. ఆయన ఇంజనీర్. ఆయన మహాస్వాముల వారి గురించి ఒక అనుభవాన్ని చెప్పారు. దాంట్లో ఇదే ఉంది. మహాస్వాముల వారి కాలంలో ఏం జరిగిందట, ఆయనకు అక్కడ ఆయన కలవైలో ఉన్నారు మహాస్వాముల వారు. అప్పుడు కలవైలో వీళ్ళు చిన్న వాళ్ళ బంధువుల అబ్బాయిని కూడా తీసుకొని వెళ్ళారట కలవైకి. అప్పుడు ఇంకా ఈయన యువకుడు, ఇంజనీరింగ్ చదువుతున్నాడు. అక్కడ వెళ్ళినప్పుడు అక్కడ ఒక పూలు కొనుక్కొని వెళ్ళేవారట. ఒక ఆమె ఇచ్చేదట, బస్ స్టాండ్లో పూలు ఇచ్చేదట. సరే ఆ పూలు తీసుకొని వెళ్ళి స్వాముల వారి దగ్గర ఇస్తుండేవాడట ఈయన. ఒకసారి ఏమైందంటే ఇంక ఊరికి వెళ్ళాలనుకుంటున్న టైంలో స్వాముల వారు ఒక పూలు ఇచ్చి ఆమెకి ఇచ్చిపో అన్నాడట. మరి స్వామివారికి ఎట్లా తెలుసు ఆమె దగ్గర తెస్తున్నాడు? ఇది ఆమెకి ఇచ్చిపో అన్నాడట ప్రసాదం ఏదో. సరే తీసుకొని వచ్చారట. ఈయన కారులో కూర్చున్నారు. అందులోనే అక్కడ వెళ్ళి వెతికారట. వెతికితే ఆమె రోజు అక్కడ కూర్చొని ఆమె లేదు కదా. అంటే నా అబ్బాయిని పంపించారు చూసిరారంటే నిజంగా లేదు మామ అన్నాడట. సరే చూడరా, స్వామివారు ఇచ్చిన ప్రసాదము అట్లా ఇవ్వకుండా పోతే తప్పు అవుతుందేనే. లేదు నిజంగానే లేదు అన్నారు. అట్లా ఇంకేం చేయాలి, డిసప్పాయింట్ అయిపోయారు. ఊరికి పోవాలి వాళ్ళు. అక్కడంటే ఎక్కడని తెలుస్తుంది కొత్త ప్రదేశంలో ఆమె ఎక్కడుంటుందని ఆలోచన చేసిన సందర్భంలో ఆ కారు విండో టకటక కొట్టారండి ఎవరో పక్క నుంచి. ఏమేమి తెరిచి చూస్తే, మీరు ఆమె కోసం వెతుకుతున్నారు కదా, ఆమె ఇక్కడ లేదు, ఆమె ఇంకో దగ్గర ఉంది, వెళ్ళి చూడండి అన్నారట. లేదప్ప నీకు తెలుసా మేము ఎవరి గురించి వెతుకుతున్నాము అంటే, నాకు నువ్వు చెప్పవలసిన అవసరం లేదు, మీరు ఎవరి కోసం వెతుకుతున్నారో ఆమె అక్కడ ఉంది అని చెప్పాడు. అయ్యో నిజమా, వీడికి ఎట్లా తెలుసు మేము వెతుకుతుండేది అనుకొని వాళ్ళు వెళ్ళారంటండి. వెళ్తే ఆమె అక్కడ ఉందట. ఈరోజే రాలేదామె, ఆమె అక్కడ ఉంది అని. అప్పుడు వెళ్ళి ఆమె ప్రసాదం ఇచ్చొచ్చారట. అప్పుడు ఈయన చెప్తున్నాడు, ఆ వ్యక్తి ఒకవేళ వచ్చి మాకు చెప్పకపోతే మేము స్వాముల వారు ఇచ్చిన ప్రసాదం ఆమెకు అందివ్వకుండా తప్పు చేసిన వాళ్ళం అయ్యేవాళ్ళం కదా. స్వామివారే ఆమెకు ఇక్కడ ఉందని ఆయన ద్వారా మాకు సందేశం ఇచ్చారు అని నాకు ఆయన మన యూట్యూబ్ చూసినప్పుడు, మాకు కూడా ఆ పిల్లలు వచ్చి చెప్పకపోతే నేను స్కిప్ అయ్యేవాడిని. ఇక్కడ ఉండదులే, ఇంకేం తెలిసి ఏముంటుందో నేను వెళ్ళిపోయేవాడిని. అంటే స్వాముల వారు శ్రద్ధగా చేసేటువంటి వాడు. నువ్వు నన్ను ఎత్తుకుతున్నావు కదా, నా అన్వేషణలో నువ్వు ఉన్నావు కాబట్టి నిన్ను నేను చూసుకుంటా, నీ యొక్క కర్తవ్యము లోపం కాకుండా చూసుకునే బాధ్యత నాది. అంటే గురు కార్యంలో ఉండేవాని పనులు నేను చేస్తాను, అయితే నువ్వు నిష్కామంగా చేయాలి. అంటే ఏ యొక్క ఆశ ఏది పెట్టుకొని నువ్వు గురు కార్యం చేయదు, నేను నీకు చూసుకుంటాను అని చెప్పినట్టు కదా ఉదాహరణ. ఇలాంటివి చెప్తూ వెళ్తున్నామంటే మన తర్వాత మిగతా విషయాలు ఇంకా కొన్ని నిదర్శనాలు ఉన్నాయి, వాటిని ముందు అంకంలో చెప్పుకుందాం. అందరూ ధన్యోస్మి. మీ నివర్తి నాగభూషణ్ శర్మ.